అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడు. నేను ఎక్కడున్నా అంటే హుజరాబాద్ నియోజకవర్గము జమ్మికుంట మండలము బిజిగిరి షరీఫ్ ఆర్ఓబి దగ్గర ఉన్నా. బిజిగిరి షరీఫ్ దర్గా అనేది చాలా ప్రముఖ దర్గా. ఇదేంటంటే 2014కు ముందు ఈ ఆర్ఓబి లేనప్పుడు దాదాపుగా 20-30 గ్రామాల ప్రజలు చాలా కష్టపడేటోళ్ళు. ఎందుకంటే రైల్వే గేట్ పడితే దాటడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. ఎండలకు వానలకు రైల్వే గేట్ పడ్డప్పుడు అక్కడనే ఆగుతుంటుండే. బోయినపల్లి వినోద్ కుమార్ గారు 2014లో ఎంపీగా గెలిచిన తర్వాత ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చెలించి 2014-15 లేఖ రాయంగా 2016లో ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయింది. ఇప్పుడు ట్రైన్ పోతుంది. ఈ ట్రైన్లు ఇట్లా పోవడం వల్ల అంతకు ముందు ఓవర్ బ్రిడ్జ్ లేకపోతే చాలా గంటల సమయం వరకు వెయిట్ చేసే ఉండేటోళ్ళు ప్రజలు. ఇప్పుడు వెయిటింగ్ ఉండదు, అంబులెన్స్ లో పోయేటోళ్ళకు కష్టం ఉండదు. ఇటు ఒక 15 గ్రామాల వాళ్ళకు, అటొక 10-15 గ్రామాల వాళ్ళకు ఏ కష్టం లేకుండా చేసింది ఈ ఓవర్ బ్రిడ్జి. రావడానికి ప్రముఖ కారకులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు అనే చెప్పవచ్చు. ఇవాళ ఏం వారం అన్నా, రేపేం వారం అన్నా, అల్లదవుతే శివం వెళ్తే మనది, బొక్కలు వెళ్తే మియ్యి అనేటోళ్ళు కావన్నా, అభివృద్ధి చేసి చూపించేటోళ్ళు కావన్నా. కరీంనగర్ ప్రజలారా, అభివృద్ధి చేసేటోళ్ళు ఎప్పటికీ మనకు శ్రీరామ రక్ష. మనం అభివృద్ధి చెందితే మన పిల్లలు, మన భావితరాలు భవిష్యత్తు బాగుంటది. అదే మతం కులం అని కొట్లాడుకుంటూ ఉండేదుంటే ఏముండదు, శూన్యం తప్ప. ఇట్లా అభివృద్ధి చేసే నాయకుడికే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లల్లా భారీ మెజార్టీ తోటి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై కేసీఆర్, జై వినోద్ అన్న, జై తెలంగాణ. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రావడం వల్ల ప్రజల కష్టాలు తీరిపోయినాయి. కానీ బిజిగిరి షరీఫ్ దర్గా చాలా ఫేమస్. ఒక టూరిస్ట్ స్పాట్ లాగా ఉన్నది. చుట్టూ కొండలు, మధ్యలో బ్రిడ్జ్. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓవర్ బ్రిడ్జ్ నిర్మించిండ్రు. చాలా బాగుంది. రైలు పోతే వస్తాయి కిందికెళ్ళి, మీది నుంచి వెళ్ళి పాపం వ్యవసాయదారులు, చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళు వెళ్తూనే ఉంటారు. బ్రిడ్జ్ లేనప్పుడు ఎట్లుంటే మీ కష్టం? బాగుండేనా? బ్రిడ్జ్ వచ్చిన తర్వాత కష్టాలు తీరినాయా? ఈ బ్రిడ్జ్ రావడానికి కృషి చేసింది ఎవరో తెలుసా? వినోద్ కుమార్ గారు. కేసీఆర్. ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి, మరి ఎవరికేస్తారు? టీఆర్ఎస్ కేసారా? వేయండి మరి.